నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు? మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తుంది అర్థమైతలేదు. రెండోసారి ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్, శ్రీధర్ అన్న నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసారు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది. వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను టీవీలో పేపర్లో చూసింది. మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు. మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినా, మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు. మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది. మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది ఉండండి అన్న, చెప్పనేండి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధర్ అన్న చెప్పిండు, శ్రీయానన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది. అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్ని జరిగినాయన్న. ఇప్పుడు subscribe us and press the bell icon for more interesting updates.